మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబ్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. మానుకోట అంటే మ్రానుకోట అనేది గతంలో ఉన్న మహాబాద్కు ఉన్నటువంటి పేరు ఇది. మ్రాను అంటే ఒక చెట్టు, అంటే ఆ చెట్టులో సంబంధించినటువంటి మహబాద్ ప్రాంతం అంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేది. చెట్లతోని గుట్టలతోని మొత్తం విస్తరించి ఉండేది. ఎటు చూసినా కూడా పచ్చదనం ఉట్టిపడేది ఉండేది. కానీ రాను రాను ఈ మ్రానుకోట కాస్త మానుకోట మారి ఇప్పుడు కనీసం చూద్దామన్నా కూడా చెట్లు కరవాయి, గుట్టలు కరవాయి. మరి ఎందుకు ఈ వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మొబైల్ వాస్తవులు ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి, స్థానికులుగా మీరు స్టార్టింగ్ మ్రానుకోట అనే ఒక పేరు అవుతున్నది, ఎందుకు వచ్చిన ఆ పేరు? మ్రానుకోట ఇది ఆనాడు ఈ మ్రానుకోట అనే పేరు రావడం ప్రధాన కారణం మానుకోట పచ్చని చెట్లతోటి ఈ ప్రాంతం కూడా ఆ రోజు ఉన్నటువంటి చిన్న గ్రామం ఉన్నటువంటి మానుకోట ఆ రోజు చుట్టూ కొండలు, మరి అదే విధంగా గుల్స్కట్టు చెరువున్నటువంటి మ్రానుకోటకు పచ్చని చెట్లతో దాదాపుగా గత 250 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మొక్కలు కూడా ఆ రోజు చెట్లకు వృక్షాలుగా పెరిగి ఆ రోజు మ్రానుకోటకు ఉన్నటువంటి ఈ మ్రానుకోట తర్వాత క్రమేణా ఒక పక్కన గ్రామం పోయి పట్టణం వచ్చింది. పట్టణం ద్వారా మున్సిపాలిటీ ద్వారా జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక చెట్లు లేని ఒక ప్రాంతంగా ఏర్పడ్డది. ఆ మ్రానుకోటకు గతంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ఆ రోజుల్లో మరి అప్పుడు సర్పంచ్ గా పనిచేసేటువంటి ఘనశ్యామ్ దాస్ గారు అయితే ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి ఆ రోజు శాలిని మిశ్ర గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మ్రానుకోటలో మొక్కల పెంపకం చేసి వృక్షాలుగా మరి ఆ రోజు కొంతమంది తీసుకొచ్చిళ్ళు. తర్వాత క్రమేణా మ్రానుకోటలో మానుకోట మరి రోడ్ల విస్తరణతోటి అదేవిధంగా అనేక గృహాలు నిర్మాణంతో చెట్లనంటూ నరకడంతో మొత్తం మ్రానుకోట ఇవాళ ఎడారిగా తయారవుతుంది. ఇవాళ వాస్తవంగా ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంటి ముంద ఒక వృక్షం ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే ఆ వృక్షం మీద కనీసం పక్షులు కిలకల శబ్దాలతోటి మరి అదే విధంగా పిల్లలు మరి ఎండాకాలం వచ్చిందంటే ఆట పాటలతోటి ఉన్నటువంటి మ్రానుకోట ఇవాళ ఎడారిగా తయారవుతుంది. దీని ప్రధాన కారణం ఇక్కడ చుట్టూ కూడా ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఉన్నటువంటి మొక్కలను కూడా చెట్లను నరకడంతో ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఇవాళ ఉన్నటువంటి మ్రానుకోటలో ఆ రోజు 3,500 ఎకరాల ఇవాళ ప్రభుత్వ భూములు ఉండే ఆ భూములలో కూడా ఒక అడవి ప్రాంతం ఉన్నటువంటి మ్రానుకోట. అదేవిధంగా గతంలో నైజాం నవాబులు ఏదైతే ఉన్నారో మ్రానుకోటకు ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ షికారుకు వచ్చేటువంటి దాఖలున్నాయి. ఇక్కడ అడవి జంతువులు క్రూరముగాలు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ మొత్తం కనుమరుగైపోతా ఉంది. దీని ప్రధాన కారణం మొక్కలను నరకడం, చెట్లను నరకడంతో అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఇప్పటికైనా ప్రజాపాలకులు గాని అధికారులు గాని మరి ఆ రోజు ఉమ్మడి జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్లు ఉన్నా గాని ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మొక్కల పెంపకం చేసి వృక్షాలుగా తయారు చేస్తున్నటువంటి అధికారులు ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ ఆ వృక్షాలను పూర్తిగా నరుకుతా ఉంటే కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అందరం కూడా కేవలం ప్రభుత్వం చేస్తుందో లేదా ప్రజాప్రతినిధులు చేస్తారో భావించకుండా ప్రతి ఒక్క మనిషి నేనొక మొక్కను నాటాలి, నేనొక చెట్టును పెంచాలని ఒక భావన వచ్చినప్పుడు అవుతుంది ఈ మానుకోట మరి తిరిగి మ్రానుకోటగా చేయద్ది. ఇవాళ పచ్చని చెట్లతో కలగలలాడుతుంది. పచ్చని మానుకోట ఈ మ్రానుకోటగా తయారై ఇవాళ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్న రీతిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో మహబాద్కి చాలా రహదారులు ఉన్నాయి. ఏ రహదారి వెంట పోతుందో కూడా ఇరువైపుల చెట్లు మొత్తం ఉండి అందరికీ ఆహ్లాదకరంగా కొంచెం సేవ తెచ్చుకుందానికన్నా ఉండే చెట్లు ఇవి కనిపించలేకపోతుంది. గుట్టల కనుమరుగవుతుంది, చెట్లు కనుమరుగవుతుంది. ఒకప్పుడు మంచి పచ్చదనంతో ఉట్టిపడే మానుకోట ఏ విధంగా తయారైంది? గతంలో ఈ మహబాద్ ప్రాంతంలో వాస్తవానికి కూడా చెట్లు అనేటివి చాలా పచ్చదనంతో చాలా అద్భుతంగా ఉండేది. మహబాద్ ప్రాంతం ఎప్పుడైతే రెవెన్యూ డివిజన్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ అయిందో ఆనాటి నుండి నేటి వరకు అభివృద్ధిలో భాగంగా ఇరువైపులు ఉండబడిన రహదారులు పొడిగించడంలో భాగంగా ఇరువైపులు ఉన్న చెట్లను తొలగించడం జరుగుతుంది. ఇది ఏనాటికైనా ఇది భవిష్యత్ తరాలకి ప్రాణహాని. ఎందుకంటే ఇప్పటికీ మనం మహబాద్ ప్రాంతాలే గానీ ఎక్కడైనా గానీ చెట్లు లేనిది మనకు వాతావరణం చాలా సహకరించదు, ఎందుకంటే వర్షాలు రావు. అలాగే మహబాద్ ప్రాంతంలో ఉన్న రోడ్లు వెడల్పులో భాగంగా పోయినటువంటి చెట్ల ద్వారా ఇప్పటికే మనం చూస్తున్నాం వాటర్ కొనుక్కునే స్టేజ్కి వచ్చినాం. నెక్స్ట్ కూడా మనం ఆక్సిజన్ కూడా కొనుక్కునే స్టేజ్కి రాబోతాం. కాబట్టి దయచేసి భవిష్యత్ తరాలకు మనం పచ్చదనాన్ని అందించాలంటే మనం తప్పకుండా చెట్లను నాటాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు సరే ఏం చేశాయి అనేది తర్వాత పక్కన పెడితే ఈ రోజు ఈ ప్రాంత ప్రజలు
ఆక్సిజన్ లేక ఇబ్బంది, ఆక్సిజన్ తో పాటు ఈ చెట్లు అనేటివి కంపల్సరీ పెట్టాలి. కాబట్టి ఈ పెంచడంలో పాలకులు ఎందుకు విఫలమవుతున్నారో తెలియదు. కానీ దయచేసి ఇప్పటికైనా ఇరుపక్షాల ప్రభుత్వాలకు అలాగే అందరికి కూడా సవినంగా తెలియజేసే విధంగా మొక్కలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలని మనం భవిష్యత్ తరాలకి మంచి చేయాలంటే మొక్కలు అనేది కంపల్సరీ పెంచాలనేది నా ఉద్దేశం. మీరు చెప్పండి, ఉన్న పరిస్థితుల్లో చెట్లు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, మానవాళికైనా పక్షులకైనా జీవ జాతులకైనా. అలాంటప్పుడు చెట్లు కూడా నశించిపోతున్నవి, రాను కూడా ఒక పూర్తి ఎడారిలాగా అయిపోతుంది. అంటే రిలేషన్ వ్యాపారులు కానీ ఇతర వాళ్ళ అవసరాల కోసం కానీ ఇవన్నీ చెట్లు నరకవిత కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు మరి ఈ విధంగా పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అదే గతంలో అంటే మన చిన్నతనంలో కూడా మనం చదువుకున్నప్పుడు మానుకోట గురించి చరిత్ర తెలుసుకోవడం జరిగింది. కాకతీయులు గాని ఆనాడు గత రాజులు గాని మహబాదు మానుకోట సౌలభ్యం కోసం దగ్గర ఒక 10-12 గొలుసు కట్టు చెరువులను కుంటలను నిర్మించారు. అడవులు కూడా బాగా ఉన్నాయనేది మనం పాఠాలలో చదువుకున్నాం. కానీ ఇలా వెనకటనే మన అంచనేసి వెనకట గతంలో ఉన్న వాళ్ళే జనరేషన్ అంచనేసి చెట్లను కుంటలు నిర్మిస్తే ఇప్పుడు ఇంత అప్డేట్ అయిన కాలంలో ఇంత ముందుకు చంద్రుని మీదకి పోయే కాలంలో కూడా అంటే ముందు ఆలోచన లేకుండా అది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ తెలివి ఉన్నా కానీ ఆ కళ్ళ ముందు కనుమరుగైపోతుంటే అడవులను కానీ గుట్టలను కానీ కుంటలను కానీ పట్టించుకోకుండా గుడిసెలు వేసుకున్నా కానీ వారికి ఏదో మరి రూపాయకారం చేసుకొని కుంటలు మొత్తం కనుమరుగైపోతున్నాయి, గుట్టలు కూడా తీయడం జరుగుతుంది. దీనికి ఎవరు కూడా స్పందించట్లేదు. అప్డేట్ అయిన కాలంలో కూడా స్పందించకపోవడంతోనే రాబోయే రోజులల్లో మనం సరే ఆక్సిజన్ దొరకక చెట్లు లేక ఇప్పుడు ఎండకు చెట్లకు రోడ్డమ్మటి పోయేటోళ్ళకు నీడ కూడా చెట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని చాలా ప్రభుత్వం కానీ సరే ఎవరైనా కానీ ముందు దృష్టితో ఆలోచించి వీటిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. గతానికి ఇప్పటి చూసుకుంటే మాత్రం చాలా నష్టం, ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ పెద్దలందరూ కూడా దీన్ని ఆలోచన చేసి ఈ చెట్లు పెంచే కార్యక్రమాన్ని కానీ ఈ పర్యావరణ అరికట్ట మనం మంచిగా కాపాడుకోవాలి, భూములను కానీ అడవులను కానీ రక్షించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఉన్న పరిస్థితులలో చెట్లు అనేవి కనుమరుగైపోతున్నాయి, ఏ విధంగా చేస్తే మరి పూర్వం వస్తుంది? ఈ మానవ మనుగడకే ఇది ప్రమాదకరంగా కనపడతా ఉన్నది. గతంలో సింహాలు, పులులు, ఏనుగులు తిరిగిన ఏరియా ఈ మ్రానుకోట. అలాంటి మ్రానుకోటలో కనీసం చెట్లు లేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈ రోడ్డు వైపు కూడా ఇంత పెద్ద వృక్షాలు ఉండేవి. రోడ్డు వేడలు కార్యక్రమంలో వృక్షాలను తీసేశారు. వాటి ప్లేస్ లో కంపల్సరీగా చెట్లు పెట్టాల్సింది పెట్టలేదు. మొత్తం అంధకారణ్యం అయిపోయింది మైబాదు. ఈ అడవులు కొట్టేయడం వల్ల ఇది కూడా మానవత తప్పిదమే. ఎవరి అవసరాల కోసం వారి చెట్లు మొత్తం నరికేశారు. గవర్నమెంట్ కానీ ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే ఈ చెట్లు పెంచడం కష్టం. గవర్నమెంట్ పాత్ర ఎంత ఉంటుందో ప్రజలలో కూడా అంత పాత్ర ఉండాల్సిందే. ఆ ప్రజలలో ఆ పాత్ర లేనంత వరకు ఈ వాతావరణం మొత్తం ఇట్లా బీడు పడిపోవాల్సిందే. ఈ బీడు పడకుండా ఉండడానికి కోసం ప్రతి ఒక్కరు కర్తవ్యంతో చెట్లు పెంచే కార్యక్రమం చేయాలి. గవర్నమెంట్ కూడా ఎవరింటి ముందు వాళ్ళు కానీ ఖాళీ ప్లేస్లలో చెట్లు పెంచితే గానీ ఏదైనా ఒకటి పథకాలు పెట్టి వాళ్ళకి ఆశ కలిగించి ఆ చెట్లు పెంచే విధంగా చేస్తేనే ఈ చెట్లు పెంచగలుగుతారు. గవర్నమెంట్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని బాధ్యతగా ప్రతి పౌరునికి అప్పచెప్తేనే ఈ చెట్లు పెంచడం సాధ్యపడుతుంది. లేకపోతే ఈ మానుకోట చెట్టు అనేది కనబడకుండా పోయే ప్రమాదం కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా జనం పెరుగుతారు. చెట్లు చాలా అవసరం, ఆక్సిజన్ చాలా అవసరం. అలాంటివి చెట్లు లేకపోతే వానలు పడవు, చెట్లు లేకపోతే ప్రకృతి మొత్తం కలుషితం అవుతుంది. చాలా ప్రమాదం అంచుల్లో వెళ్తా ఉన్నది. ఈ ప్రమాదం అంచుల నుంచి తప్పించుకొని ఉండాలంటే ప్రతి ఒక్కరు కర్తవ్యంతో పనిచేయాలి. నాకెందుకులే అని ఎవరికి వారు ఉంటే మాత్రం ఈ ప్రకృతి రాబోయే రోజుల విషమైన వాతావరణం నెలకొనే ప్రమాదం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది చెట్టు నాటే కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా అది నామమాత్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫోటోలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి తూచా తప్పకుండా అంటే తూతు మంత్రంగా నీళ్లు పోసి వాటికి మొక్కలు పెట్టి నాటి వాళ్ళు మర్చిపోతున్నారు. వాటిని పశువులు కూడా వాటిని దానాలుగా సేవించి వాటిని తింటే పరిస్థితులు మన కనీసం పర్యవేక్షణ లోపిస్తుంది చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టే నమ్మటం గతంలో కూడా గత ప్రభుత్వం కూడా 1 కోటి మొక్కలు నాటుతాము 2 కోట్ల మొక్కలు నాటుతామని చెప్పిస్తే కూడా ఇప్పటికే ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే పర్యవేక్షణ కొట్టొచ్చి కనిపిస్తుంది. అంటే అదే వాళ్ళ నాటిన మొక్కలు వాళ్ళకి వాళ్ళ పెరిగి పెద్ద ఎత్తున అబ్బాయికి వాళ్ళు మళ్ళీ రానుకోటగా నామకరణం చేసిన ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు పరిష్కారం లేదు. ఎందుకంటే నాటిన మొక్కలు కూడా ధ్వంసం అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, నీళ్లు పోయేలేక కూడా ఇలాంటివన్నీ పక్క పెట్టి కూడా మళ్ళీ ముందుగా ఈ మళ్ళీ మానుకోటని పేరు నామకరణం చేసే విధంగా ప్రభుత్వాధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ అడుగులేసిన పరిస్థితి ఉంది.